ఫ్రెండ్స్, జాహ్నవి మిస్సింగ్ కేస్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద సంచలనంగా మారింది. ఈ రోజుకి అంటే శుక్రవారం నాటికి 13 రోజులు పూర్తయ్యాయి. జూన్ 6వ తేదీ నుంచి ఈ పాప కనిపించడం లేదు. అయితే పోలీసులు కానీ, వెతికే వాళ్ళు కానీ మొత్తం ఆ 40 ఎకరాల పామాయిల్ తోటలు వెతికేశారు. చుట్టూ ఉన్న ఎకరాల ఎకరాల అడవి, కొండవాగు అన్నీ వెతికారు. కానీ ఇక్కడ అస్సలు సిసలైన విషయం ఏంటంటే అసలు ఆ పాప ఆ అడవిలో లేదండి. ఫస్ట్ ఒక 3, 4 రోజులు ఆ అడవంతా కూడా అక్కడున్న వాళ్ళు జల్లెడ పట్టేశారు. సాధారణంగా పాపంతట పాపే వెళ్ళేటట్టయితే అసలు పాప ఆ కంచె దాటిన తర్వాత ఆ పాపకి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు అలాంటివి తగలడమో, లేకపోతే కాళ్ళు నొప్పులు పుట్టి అక్కడే ఉండిపోవడమే జరిగేది. అసలు అక్కడ అలా జరగలేదు. ప్లస్ వర్షం కూడా పడింది. వర్షం పడడం వల్ల, దానివల్ల రకరకాల అనుమానాలు అవి వచ్చి ఆఖరికి అదే కంచె దగ్గర వాళ్ళు మాంసంతో పెట్టిన ఒక పాప బొమ్మ ఏదో పెట్టారు. దానివల్ల కూడా ఫలితం లేదు. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది అన్నది కనుక చూస్తే పాప అసలు అడవిలోనే లేదు. దానికి ప్రధానమైన కారణం ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీసీటీవీ ఫుటేజ్. ఈ సీసీటీవీ ఫుటేజ్‌ని గనుక చూసుకున్నట్టయితే దీనిలో కుక్క పాపతో పాటు తప్పిపోయిన కుక్క ఉంది కదా! అది మనం ఏమనుకున్నాం, అది కుక్క పాపతోనే ఉందనుకున్నాం. కానీ ఆ కుక్క ఏమైంది అంటే ఆ పామ్ ఆయిల్ తోట నుంచి బయటకొచ్చేసి ఒక చిన్న గ్రామం దగ్గర కనపడింది సీసీటీవీ కెమెరాలో. అయితే అది పాప వాసన కనిపెట్టగలదు కదా కుక్క సాధారణంగా. ఇక్కడ మీరు చూడండి 12:42 పాప తప్పిపోయిందెప్పుడు? 11:15, 11:19 ఆ టైంలో. అంటే దగ్గర దగ్గర గంటన్నర తర్వాత కుక్క పిల్ల పల్లెటూరు దగ్గర కనపడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే కుక్క వాసన బట్టి వెతుక్కుంటూ వెళ్ళింది అంటే పాప అడవిలో లేదు. ఇక్కడ మీరు ఇంకొక ఫోటో చూడండి. అడవి వైపు వెళ్తున్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా! సో, వాళ్ళ నాన్నగారికి ఈ పాప ఏడుపు వినిపించే ఛాన్స్ లేదు. చాలా దూరంలో ఉన్నారు. ప్లస్ పాప కూడా దూరం నుంచి వినిపిస్తుందంటే వాళ్ళ ఇంటి నుంచి ఏడుస్తుందనుకున్నారు. అసలు పాప అడవిలో లేదు ఫ్రెండ్స్. పాపను ఎవరో తీసుకువెళ్ళిపోయారు ఖచ్చితంగా. అయితే పోలీసులు కానీ, లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ సీసీటీవీ ఫుటేజ్‌ని ఈ ఈ అడవిలో కొండ, కోన, వాగు, పుట్ట ఇవి కాదు ఫ్రెండ్స్ ఎతకాల్సింది. బయట సీసీటీవీ ఫుటేజ్‌కి సంబంధించి చాలా లోతుగా దర్యాప్తు చేయాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అది గ్రామాలు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్‌లు పనిచేయకపోవచ్చు. ప్రతి ఇల్లు జల్లెడ పట్టటం, లేదంటే దానికి సంబంధించినవన్నీ చేయడం. ఎందుకంటే ఈ అడవిలో ఎంత వెతికినా కూడా మనకి ఈ మొత్తం అంతా చెట్లు పుట్టలే కాబట్టి ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా మనకు అర్థమైపోతుంది. 13 రోజుల పాటు అంత వెతికినా కూడా దొరకని పాప అంటే అక్కడ లేదు, పాప లేదు. పాప ఎక్కడో ఖచ్చితంగా పల్లెటూరు దాటి వెళ్ళిపోయింది. అంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు తీసేసుకున్నారా పాపని మనకి తెలీదు. సో, ఈ విషయంలో అయితే ఖచ్చితంగా పాప అడవిలో లేదు. ఉంటే ఎక్కడో ఒకటి కనపడేది. అట్‌లీస్ట్ తన గుర్తైనా కనపడేది. పాప ఎక్కడో పల్లెటూరు లోపలికి వెళ్ళిపోయింది. ఆ విషయం వీళ్ళకి తెలియటం లేదు.